వెల్కమ్ టు ఆన్ రోడ్ ప్రైస్. మనందరికీ ఇది తెలుసు. మన వాహనం ఓ యూజ్డ్ కార్ డీలర్కి అమ్మినప్పుడు మనకు మంచి మొత్తంలో నష్టం వస్తుంది. కానీ దానిని మనం ఏమీ చేయలేము కదా. ఎందుకంటే ఇది అత్యంత ప్రాథమికమైన అవసరం. నేరుగా అమ్ముకునే నమ్మదగిన వేదిక లేకపోవడమే కారణం. ఇప్పటి మార్కెట్ ప్లేసెస్లపై కూడా ఆధారపడలేము. ఎందుకంటే అవి నకిలీ కొనుగోలుదారులతో, టైంపాస్ చాట్స్తో, ఎక్కడికి దారి తీయని ధరలతో మరియు కేవలం ధర తెలుసుకోవాలనుకునే యజమానులతో నిండిపోయింది. ఫలితంగా మనం మళ్ళీ డీలర్ల దగ్గరికే వెళ్ళవలసి వస్తుంది. మీరు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. రేపు మీ సోదరుడు లేదా స్నేహితుడు కూడా అదే అనుభవిస్తారు. డీలర్లను సంప్రదించడం తప్పు కాదు. వారు కూడా కొన్నిసార్లు నిజంగా కష్ట సమయాల్లో యజమానులకు సహాయం చేశారు. కానీ నిజం చెప్పాలంటే డీలర్లు తమ మార్జిన్ను తీసుకుంటారు. యజమాని మాత్రం ఆ అదనపు విలువ ఎప్పుడూ కోల్పోతాడు. అదే సమయంలో ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది యూజ్డ్ వెహికల్స్ డిజిటల్ మార్కెట్ ప్లేస్. వాహనాన్ని అమ్మడం అనే మొదటి దశను పరిష్కరించడానికి రూపొందింది. ఇది మీ వాహనాన్ని నేరుగా కొనుగోలుదారునికి అనగా తదుపరి యజమానికి డీలర్ ఇచ్చే ధర కంటే మెరుగైన ధరకు అమ్ముకునేలా అవకాశం ఇస్తుంది. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఆన్ రోడ్ ప్రైస్ కేవలం కార్లకే పరిమితం కాదు. రోడ్లపై నడిచే ఏదైనా బైక్, స్కూటర్, బస్సులు, ట్రాక్టర్లు, బ్యాక్హో లోడర్లు, ఎక్స్కవేటర్లు, కేన్లు మరియు ఇతర కమర్షియల్ వాహనాలు కూడా ఇక్కడ లిస్టు చేయవచ్చు. కొనుగోలుదారులు కూడా నిజమైన యజమాని నుంచే మధ్యవర్తులు లేకుండా మంచి వాహనాన్ని మంచి ధరకు పొందుతారు. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండవచ్చు, మనం ఇప్పటికే ఉచిత ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నాము, మరి కొత్తదేంటి? నిజం ఏమిటంటే ఏదైనా పూర్తిగా ఉచితమైతే అది ఎప్పుడూ అదే రకమైన అసలు ఉద్దేశం లేని ఒప్పందాలను ఆకర్షిస్తుంది. అందుకే ఆన్ రోడ్ ప్రైస్ కొంచెం భిన్నంగా పనిచేస్తుంది. వాహన యాజమానులకు బ్రాండ్ని ప్రోత్సహించడానికి ఉచిత లిస్టింగ్ను కొంతకాలం ఉపయోగించవచ్చు, కానీ అది కేవలం పరిచయ దశలో మాత్రమే. తరువాత ప్రతి వాహన యాజమాని సాధారణ అందరికీ అందుబాటులో ఉండే లిస్టింగ్ ఫీజులతో తమ వాహనాన్ని లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓనర్స్ యాక్సెస్ మాత్రం కొనుగోలుదారులకు ఉచితం కాదు. నిజంగా ఆసక్తి ఉన్న కొనుగోలుదారుడు మాత్రమే దాన్ని కొనుగోలు చేసి యజమానిని నేరుగా సంప్రదించగలరు. ఇది ప్రతి కనెక్షన్ను నిజమైనదిగా, ఉద్దేశపూర్వకంగా, ప్రయోజనకరంగా ఉంచుతుంది. అవసరం లేని సందేశాలు లేవు, టైంపాస్ చాట్లు లేవు. కేవలం నిజమైన అమ్మకదారులు మరియు కొనుగోలుదారులు మాత్రమే. సులభమైన వ్యవస్థ వల్ల కేవలం నిజమైన అమ్మకదారులు మరియు సీరియస్ కొనుగోలుదారులు మాత్రమే కలుస్తారు. ఆన్ రోడ్ ప్రైస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. వాహనాన్ని లిస్ట్ చేసినప్పుడు యజమాని ఆర్సీ కాపీ, ఇన్సూరెన్స్, రుణ లేదా లీజ్ ఎన్ఓసి లాంటివి అప్లోడ్ చేసుకోవచ్చా లేదా అనేది పూర్తిగా యజమాని సౌకర్యం. ప్రతి లిస్టింగ్కి ఓనర్ యాక్సెస్ ఉంటుంది. దానిలో యజమాని యొక్క కాంటాక్ట్ వివరాలు ఉంటాయి. కొనుగోలుదారుడు లిస్టింగ్ని ఇష్టపడితే ధర చెల్లించి ఓనర్ యాక్సెస్ని అన్లాక్ చేసుకోవచ్చు. ఇద్దరూ నేరుగా కలుసుకొని నిర్ణయించుకోవచ్చు. వాహన యజమాని ఫీజు చెల్లించి లిస్టు చేస్తే అతను నిజంగా అమ్మాలనుకుంటున్నాడు అని అర్థం. అదేవిధంగా కొనుగోలుదారుడు ఓనర్స్ యాక్సెస్ని అన్లాక్ చేస్తే అతను నిజంగా కొనాలనుకుంటున్నాడు అని అర్థము. మీరు అడగవచ్చు, బ్రాండ్ను ప్రోత్సహించడానికి ధరలు తక్కువగా ఉంచితే మళ్ళీ అందరూ వస్తారు కదా. సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక ఆసక్తి లేని వ్యక్తి టైంపాస్ కోసం ఎన్ని ఓనర్స్ యాక్సెస్లు కొనగలడు? మరొక మంచి వార్త, మీరు ఆన్ రోడ్ ప్రైస్లో వాహనం లిస్టు చేసి అమ్మితే మీ లిస్టింగ్ ఫీజును తిరిగి సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్రమోషనల్ ఆఫర్ కాదు, దీర్ఘకాలం కొనసాగుతుంది. మీరు వాహనం లిస్ట్ చేసేటప్పుడు అది ఎలా అనేది మీకు తెలుస్తుంది. మీకు ఒక్క రోజులో త్వరగా అమ్మే అవసరం లేకపోతే ఆన్ రోడ్ ప్రైస్ డీలర్ మార్జిన్ నుండి మీ లాభాలను కాపాడుతుంది. మీ వాహనం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ముందుకు సాగండి. onroadprice.comలో మీ వాహనాన్ని లిస్ట్ చేయండి మరియు డీలర్ల కంటే మెరుగైన ధరకు నిజమైన కొనుగోలుదారులతో కలవండి. ముగింపు ముందు ఒక మాట, ఆన్ రోడ్ ప్రైస్ అనేది ట్రస్టెడ్స్కు చెందిన బ్రాండ్. ఇది రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెట్ ప్లేస్. ఇప్పుడు ఇది కొత్త రూపంలో తిరిగి వస్తుంది. ప్రాపర్టీ ఓనర్స్కు మరియు బయ్యర్స్కు స్పష్టమైన, న్యాయమైన వేదిక అందించడానికి, మరియు ఇది కేవలం 15 రోజుల్లో ప్రారంభం అవుతుంది. ట్రస్టెడ్స్ మరియు ఆన్ రోడ్ ప్రైస్ కలిసి సాధారణ మనిషికి శక్తినిస్తున్నాయి. టెక్నాలజీతో వ్యాపారాలను తిరిగి మూల సూత్రాలకు తీసుకువస్తున్నాయి. ధన్యవాదాలు.